అతను నచ్చిన రాస్తాడు నచ్చిన తర్వాత జరిగిందా నీకు అదే అన్న అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా నెక్స్ట్ సినిమాకి ఏం చేయడం అంటే వాళ్ళని మేము దూరం పెడతాం ఆబ్వియస్లీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ గొడవే లేదు కదా. అరౌండ్ 70 crores గ్రాస్ హోప్ఫుల్లీ. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం ఎలా 3-4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో అలానే మ్యాడ్ కూడా 4 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ ఇయర్స్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 1-2 ఏరియాలు మాత్రం 90%లో ఉంది. అది నేను మా ఇండియన్ టూ కామెడీ చేసుకుంటాం అది ఇష్యూ కాదు. ఇండియన్ టూ ఎలా అంటే మోర్ ఆన్ ఫన్ సైడ్. ఇప్పుడు ఇండియన్ టూ కొన్ని చెప్పే ఎలా ఉంటాయి అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి చెప్పారు. ఆయన బాగుంది బాగాలేదని చెప్పలా అలా మధ్యలో చెప్పారు. నేను జస్ట్ ఫన్ టోన్లో చెప్తున్నా. ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా ఎక్కువ ఆ చిలిపి మనిషి కదా. అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డ్యాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిదా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుండు అనుకున్నారేమో అందుకని డిస్పాయింట్ అయి ఉంటారు అన్నది. అది ఫన్ టోన్లో చెప్తున్నాను నేను. అది కాదు మిగతా మేము మీ ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా. సినిమా బాడకపోయినా బాడట్లేదని చెప్పట్లేదు కదా ఎవరు పోనీ. దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగా అంతే నేను. నా సైడ్ అయిపోయింది. మీరు ఏమైనా అడగాలంటే చెప్పండి సార్. అదే లేదు సార్ ఎంటర్టైన్మెంటే స్టార్. కాబట్టి మీరు రిస్క్ తీసుకొని ఇలా మాట్లాడగలుగుతున్నారు. రేపు విజయ్ దేవరకొండ సినిమాకి ఇదే రివ్యూస్ వస్తే మీరు అట్లా మాట్లాడతారు. ఎందుకంటే హీరో గురించి ఆలోచిస్తారు. అది నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని చేయాల్సి వస్తుందని అంతే. దీంట్లో మీరే నష్టపోతారు కాబట్టి మీరు సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు అన్నిటికంటే సీనియర్. మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్ని. మరి అది అందుకే అదే ఇప్పుడు న్యూ జన్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ అలా లేదు, ఏది అలా లేదు. కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్. సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది. ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం. ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా జరిగిన పరిణామాన్ని బట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మీకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది? సోషల్ మీడియానే ఎంకరేజ్ చేస్తారా, వెబ్సైట్ని ఎంకరేజ్ చేస్తారా? అంటే ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్సైట్ ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టి ఎవరైనా బిహేవ్ జరుగుతుంది చాలా మంది